వెల్కమ్ టు మంజీరా టీవీ. ఎన్నికల్లో కూటమిని ఓడించడమే మాదిగల ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కండెళ్ల పెద్దిరాజు జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం నామినేషన్ దాఖలు చేసి శుభ సందర్భంగా నియోజకవర్గం 4 మండలాల నుండి అశేషమైన మాదిగలు రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కండెళ్ల పెద్దిరాజు పిలుపు మేరకు జగ్గంపేట చేరుకుని సుమారుగా 800 మంది మాదిగలతో వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కండెళ్ల పెద్దిరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు వైసీపీకేనని, మా మాదిగలంతా వైఎస్ఆర్సీపీకే పూర్తి మద్దతని, తోట నరసింహం సునీల్ గారి గెలుపు మాదిగల ముఖ్య ఉద్దేశం, జై జగన్ ఫ్యాన్ గుర్తుకే మా మాదిగల ఓట్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహంకి మాదిగలు మద్దతు తెలుపుతూ కార్యక్రమం జరిపారు. మొదట మాదిగపేటలో ఉన్న జగ్జీవన్ రావు అంబేద్కర్ ప్రతిమలకు పూలమాలలు వేసిన పిదప మాదిగలంతా వైసీపీకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మా మాదిగలకు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి నరసింహంని ఎంపీ అభ్యర్థి సునీల్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకుంటామని, మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమికి మా మాదిగలు ఎట్టి పరిస్థితుల్లో మా ఎన్నికల్లో వారితో జతకట్టమని, 2014లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తామని, పెద్ద మాదిగ నవ్వుతానని మాట ఇచ్చి నెగ్గిన తర్వాత మాట తప్పారని, అదేమిటని మా మాదిగలు ఉద్యమాలు చేయగా మా మాదిగలపై కేసులు బనాయించి జైల్లో పెట్టించిన రోజులు మా మాదిగలు ఎప్పటికీ మరవలేరని, ఆ కేసులు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిగలపై ఉన్న కేసులని మాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు ఒకానొక సమయంలో ఎస్సీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని, దళితుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు వంటి గరిష్టత అని చంద్రబాబు నమ్మించి మోసం చేసే వ్యక్తి అని, కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించడమే మా మాదిగలు మరియు దళితుల ముఖ్య ఉద్దేశమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సంజీవ్, గెడ్డం అనిల్, ఆరుగొల్లు అఖిల్, మోర్తా తాతారావు, పడిమర్ల మల్లేష్, వెంకటరమణ, కొమ్ముకూరి చిన్నిబాబు, మల్లారపు సింహాద్రి, శ్రీనిబాబు, ఎండెమెల్లి సురేష్, కుమ్మర బద్రి తదితరులు పాల్గొన్నారు.